పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువార్త పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే, యేసు ప్రభు సమరయ గలిలియా ప్రాంతం మీదుగా యెరూషలేమునకు ప్రవేశించి ఉన్నాడు. ఆ యెరూషలేము గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు 10 మంది కుష్ఠిరోగులు ఆ మార్గ మధ్యములోనే ప్రభుని చూసి, దేవా, మా మీద దయ ఉంచి ఇదిగో మాకు పుట్టుకతో నుండి వచ్చినటువంటి ఈ కుష్ఠిరోగము నుండి మమ్ము విముక్తులు చేయమని ఎంతో బాధతో ప్రభుకి వ్యక్తపరిచినప్పుడు, ఆ ప్రభు ఆ కుష్ఠిరోగులతో పలికినటువంటి మాటలు ఏమిటయా అంటే, ఇదిగో మీరు వెళ్ళి అర్చకుని సంప్రదించుడి, అర్చకుని దగ్గర తన యొక్క ఆశీర్వాదములను పుచ్చుకొనుడి అని తెలియపరచగానే, వారు ఆ అర్చకుని కలవటానికి మార్గ మధ్యంలోనే వారు స్వస్థులై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వస్థత పొందినటువంటి 10 మంది కుష్ఠిరోగులలో ఒక్కడు మాత్రమే తిరిగి ప్రభువు వద్దకు వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి దేవునికి స్తుతులు స్తోత్రములు సమర్పించి ఉన్నాడు. దీనిని చూసి ప్రభు ఆ కుష్ఠిరోగిని అడిగినటువంటి ప్రశ్న ఏమిటయ్యా అంటే, మీరు 10 మంది కుష్ఠిరోగులు కదా స్వస్థత నొందినది, నీ ఒక్కడే వచ్చావేమిటి, మిగిలినటువంటి 9 మంది ఎక్కడా అని ప్రశ్నించి ఉన్నాడు. ఆ స్వస్థత పొంది తిరిగి వచ్చినటువంటి ఆ కుష్ఠిరోగి ఎవరో కాదు ప్రియ సహోదరి సహోదరులారా, సమరయుడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియపరిచేది ఏమిటి అంటే, దేవుడు మనందరికి కూడా జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. తన రూపంలో మనందరూ కూడా పోల్చి ఉన్నాడు. పుట్టుక నుండి ఇప్పటి వరకు కూడా మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వారి అనారోగ్యానికి పాలయ్యి ఏ దిక్కు లేక ఎవరు కూడా పట్టించుకోలేని దుర్పరిస్థితిలో ఉండి ప్రభువుకు మనము ప్రాధేయపడినప్పుడు దేవుడు మన మొరను ఆలకించున్నాడు. అలాడు ప్రభు పరిశుద్ధ గ్రంథములో పలికినటువంటి విధముగా, ఇదిగో నరుని నమ్ముట కంటే దేవుని నమ్ముట ఎంతో శ్రేష్టకరమైన పలికిన విధముగా, దేవుడు మనలో ఉన్నటువంటి ఆ రూపురేఖలను బట్టి, మనం చేసేటువంటి పనులను బట్టి, మనం జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టి, ఈడు మంచివాడు, ఈడు చెడ్డవాడు, ఈడు పాపాత్ముడు, ఈడు పుణ్యాత్ముడు, ఈడు నాకు తగినవాడు అనేటువంటి విభేదాలు లేకుండా, తారతమ్యము లేకుండా, మనం ఎంత పాపాత్ములైనప్పటికీ కూడా ప్రభువా నన్ను మన్నించుమని ప్రాధేయపడినప్పుడు దేవుడు 2 చేతులను చాచి ఆయన మనల్ని హత్తుకొని మనల్ని కాపాడి క్షమించేటువంటి దేవుడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు, అందరూ మనల్ని త్రోసిపుచ్చి వేసి మనము ఏకాకులై ఉన్నప్పుడు దేవుడు మనకి కావలసినటువంటి ఆయనకు ప్రాధేయపడినప్పుడు మనకు కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చి మనల్ని తీర్చిదిద్ది మన పాపము నుండి విముక్తిని చేసి, మన అనారోగ్యము నుండి మనకి మంచి ఆరోగ్యాన్ని దయచేసి, ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, అన్నిటినీ కూడి మనకి ఒక స్వతంత్రాన్ని తెచ్చినప్పుడు, స్వతంత్రాన్ని మనకు కల్పించినప్పుడు, ఆయనని స్తుతించడము, ఆరాధించటము, ఘనపరచటము, ఆయన అంటిపెట్టుకొని జీవించటము మరిచిపోయి, ఇదిగో ఈ 9 మంది స్వస్థత పొందినటువంటి కుష్ఠిరోగులు తిరిగి ప్రభు వద్దకు రాకుండా ఏ విధంగా అయితే వారికై వారు వెళ్ళిపోయి ఉన్నారో అటువంటి వారితో మనం పోల్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా ఇది నాది, నాకంటే గొప్ప ఎవరు లేరు అనేటువంటి అహంతో మనం జీవించక, దేవుడు నావాడు, నేను దేవునితో కలిసి ఉండాలి, దేవుని యొక్క కృపను పొందాలి, తద్వారానే నాకు ఇదంతా కూడా సమకూర్చబడినది అనేటువంటి ఆ సత్యాన్ని గ్రహించి, దేవుడు చేసినటువంటి మేలులను ఎవరైతే గుర్తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన అంటిపెట్టుకొని ఉంటారో వారికి దేవుడు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు.
నరుని యొక్క జీవితము క్షణికమైనటువంటి జీవితము. ఈ క్షణికమైనటువంటి జీవితములో మనం ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉదయం నిద్ర లేచిన కానుండి సాయంత్రం పనుకోబోయేటువంటి వరకు కూడా దేవుడు మన కళ్ళు రెప్పలు ఏ విధంగా అయితే మన కళ్ళను కాచి కాపాడుతున్నాయో ప్రతి క్షణము కూడా దేవుడు కూడా అంతకంటే మిక్కుటంగా మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి కృతజ్ఞత తెలుపుకునేటువంటి ఆ సమయంలాగా మనం అందరం కూడా జీవించాలని, అదే తత్వాన్ని, అదే కృతజ్ఞత భావాన్ని ప్రభు మనందరం కూడా దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.